మిత్రులారా, నేను కంచాయిలయ్య షెపర్డ్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన షార్ట్ వార్, కశ్మీర్‌లో మన 26 మంది అమాయకపు టూరిస్టులను, వాళ్ళ భార్య పిల్లల ముందు మగవాళ్ళను పాకిస్తాన్ ట్రైన్డ్ టెర్రరిస్టులు కాల్చేసిన తర్వాత 7వ తారీఖు నాడు మన సైన్యం టెర్రరిస్టు క్యాంపుల మీద మెరుపు దాడులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాను మన పైన దాడులకు దిగింది. తర్వాత రెండు దేశాల మధ్య ఎల్ఓసి దగ్గర కాల్పులు జరిగాయి. తర్వాత విమానాలతో దాడులు జరిగాయి. తర్వాత నేవీ యుద్ధానికి సిద్ధమయ్యే దశ వచ్చింది. రెండు వైపులా నష్టాలు జరిగినాయి. పాకిస్తాను ఒక ఇర్రెస్పాన్సిబుల్గా కంట్రీగా వ్యవహరించింది కనుక, టెర్రరిజానికి కేంద్రంగా ఉన్నది కనుక, ఒకప్పుడు అక్కడే బిన్ లాడెన్ లాంటి టెర్రరిస్టు దొరికాడు, అమెరికా చంపింది. తర్వాత ఇతర టెర్రరిస్టులు కూడా అక్కడే షెల్టర్ తీసుకున్నారు కనుక, మన సిటిజన్స్ అమాయకులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకు అక్కడ ఈ పరిస్థితి ఉంటుందని అంచనా కూడా వాళ్ళకు లేని పిల్లల భార్య పిల్లలతో బంధువులతో పోయిన వాళ్ళని కాల్చి చంపారు. యుద్ధం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడు ప్రపంచమంతా చర్చిస్తున్న మరొక అంశం ఏమిటి అంటే, ఈ యుద్ధము జరుగుతున్నప్పుడు సహజంగానే ఒక పక్క యుద్ధం జరుగుతుంది, రెండో పక్క ఆ రెండు దేశాల రాయబారుల మధ్య చర్చలు కూడా జరుగుతాయి. అది యుద్ధ నీతి కూడా. మోడర్న్ యుద్ధ నీతిలో ఒకవైపు యుద్ధం జరుగుతున్న సివిలియన్ అఫీషియల్స్ ఆ యుద్ధాలను ఆపడానికి, యుద్ధం వచ్చిన కారణాల మీద, ఇప్పుడున్న వాతావరణం మీద చర్చించుకుంటారు. ఇటువంటి సందర్భంలో నార్మల్గా యునైటెడ్ నేషన్స్ కూడా నెగోషియేషన్స్ చేస్తుంది. దాని జనరల్ సెక్రటరీ తన ఎన్వాయిస్ని పంపుతాడు, నెగోషియేషన్ చేస్తారు. థర్డ్ కంట్రీస్ కూడా ఏవైతే ఇతర దేశాలు కన్సర్న్గా ఉన్నాయో, అది పెద్ద దేశమా చిన్న దేశమా, దాని శక్తి ఎంత, దాని ఆయుధ బలం ఎంత అనేది మనకు అనవసరం. ఇతర దేశాలు కూడా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటాయి. ఆ దేశ ప్రజలు యుద్ధం కావాలని కోరుకోరు, సైన్యం అంతకంటే ఎక్కువ కోరుకోదు. కానీ అనివార్యంగా యుద్ధాలు వచ్చినప్పుడు ఇతర దేశాలు కూడా సహాయ సహకారాలు అందిస్తాయి, రాయబారాల్లో పాల్గొంటాయి. ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు సహజంగానే నేను అనుకునేది, మన సివిలియన్ అఫీషియల్స్ మధ్య, పాకిస్తాన్ అఫీషియల్స్ మధ్య చర్చలు కూడా ప్యారలల్గానే జరిగే అవకాశం ఉన్నది. అది జరుగుతాయి అనేది నార్మల్గా యుద్ధ సమయంలో జరిగే ప్రక్రియనే. అయితే ఈ సందర్భంలో అమెరికా మా మీడియేషన్ వల్ల యుద్ధము ఆగిపోయింది అనే ఒక నిర్ణయానికి వచ్చింది. తర్వాత అంతేకాకుండా పెద్ద చర్చనీయాంశం వరల్డ్ డిప్లొమాటిక్ సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ దేశంలో తెల్లారకముందు, ఇక్కడ మన సాయంకాలం 5 గంటలకు యుద్ధం ఆగిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తెల్లారగట్ల తన ట్విట్టర్ హ్యాండిల్ మీద ఈ ప్రకటన చేశాడు. ఆఫ్టర్ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ mediated by the United States, I am pleased to announce
that India and Pakistan have agreed to a full and immediate ceasefire అని చెప్తూనే, అంటే మేము మీడియేట్ చేసినందువల్ల, రాత్రంతా పాల్గొని మీడియేట్ చేసినందువల్ల ఆయన అతి సంతోషంతో ఇండియా పాకిస్తాను ఇమ్మీడియట్గా సీజ్ ఫైర్ చేయడానికి ఒప్పుకున్నాయి. అయితే టైం చెప్పలేదు ఆయన. దాంతోపాటు ఈ దేశాలు కామన్ సెన్స్ను వాడి, దాంతోపాటు గ్రేట్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ను వాడి సీజ్ ఫైర్కు ఒప్పుకున్నాయని ప్రకటించాడు. అయితే ఈయన ప్రకటించిన నాటికి ఆ రెండు దేశాలు అగ్రిమెంట్ అయిన తర్వాత డాక్యుమెంట్ల ఫైనలైజేషన్లో ఉన్నారా, ఆ రెండు ప్రభుత్వాలతో చర్చలలో ఉన్నారా, వాళ్ళు ఏ టైంలో రెండు దేశాలకు ఆయా ప్రతినిధుల ద్వారా ఈ వార్త చెప్పాలనుకున్నారు అనేది ఒక అంశం. నార్మల్గా అగ్రిమెంటు కాగానే ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయడానికి కుదరదు. దాని మధ్య ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ను వాళ్ళు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈయన ఈ రెండు దేశాలు ఈ వార్త, ఇది ఆ దేశాలకు చాలా మంచి వార్త, ఆ సైన్యానికి మంచి వార్త, తర్వాత వివిధ ప్రపంచ దేశాలకు కూడా ఇదొక మంచి వార్త. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియోలో ఇదే పోడ్కాస్ట్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఏషియా ఖండంలో 3 ప్రాంతాలలో యుద్ధాలు ప్రారంభమైనాయి. ఒకటి ఉక్రెయిన్, రష్యా. ఉక్రెయిన్ ఏషియా ఖండంలోనే ఉన్నది. అటు ఇజ్రాయేలు, పాలెస్తీన్, ఇటు ఇండియా, పాకిస్తాన్. ఇండియా, పాకిస్తాను, ఇజ్రాయెల్, పాలెస్తీన్లో యుద్ధం ప్రారంభం కావడానికి టెర్రరిస్టులు అమాయక ప్రజలను చంపడం అనేది మూల కారణమైంది. వాటి మధ్య సుదీర్ఘకాలంలో ఉన్న సమస్యలు లేవా అంటే ఉన్నాయి. ఇజ్రాయెల్, పాలెస్తీన్ మధ్య సుదీర్ఘకాల సమస్యలు ఉన్నాయి. అది కూడా 1948 నుంచి అక్కడ ఆ దేశాల మధ్య సమస్యలు ఉన్నాయి. వాటిని గుర్తించుకోవడానికి నిరాకరిస్తున్న సమస్య ఉంది. ఇక్కడ కూడా 1947 నుంచి ఈ రెండు దేశాల మధ్య సమస్యలు ఉన్నాయి. కానీ రెండు చోట్ల కూడా టెర్రరిజంతో అమాయక ప్రజలు ఆ దేశ సమస్యలతో కానీ ఈ పరిపాలనా వ్యవస్థలతో కానీ వాళ్లకు పెద్ద సంబంధం లేకుండా వాళ్ళ జీవన విధానంలో భాగంగా ఒక చోట పండుగ చేసుకుంటే ఇంకో చోట టూరిస్టులుగా పోయిన చోట్ల కాల్చేయడం వల్ల, రక్తపాతం సృష్టించడం వల్ల యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఇజ్రాయెల్, పాలెస్తీన్లో అయితే విధ్వంసం జరిగింది. పాలెస్తీన్ కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది. వెస్ట్ బ్యాంకు 58,000 మంది అక్కడ చనిపోయారు. ఇజ్రాయేలీలు అయితే 1,500 పైన వాళ్ళు కూడా చనిపోయారు. ఏ దేశంలో చిన్నదైనా పెద్దదైనా యుద్ధాలు జరిగినప్పుడు రెండు దేశాలకు నష్టం ఉంటుంది. ఒక దేశానికి ఎక్కువ ఉండొచ్చు, బలంగా ఉన్న దేశము ఇంకో దేశాన్ని ఓడించవచ్చు, కానీ జన నష్టము, పంట నష్టము, ఆస్తుల నష్టం రెండు వైపులా జరుగుతుంది. అదే పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో 3 రోజులలో కూడా జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా వరల్డ్ను ఒక కొత్త చర్చకు గురి చేసిన సమస్య ఏమిటి అంటే, అసలు డొనాల్డ్ ట్రంప్ ఈ దేశాలకు ఈ సీజ్ ఫైర్ చెప్పకముందు మా దేశం మీడియేట్ చేసినందువల్ల సీజ్ ఫైర్ జరుగుతున్నది అని చెప్పడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ఆ దేశాలు తమ ప్రక్రియలో తమ ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా ప్రకటింపజేస్తాయి. ఇక్కడ మీడియా ఉంది, ఇక్కడ వనరులు ఉన్నాయి, కానీ తాను ఎందుకు ప్రకటించాడు? తాను ప్రకటించడం అనేది
ముందు ఇక్కడి పాలకులతో తనకున్న సంబంధం సమస్య పక్కకు పెడితే, ఈజ్ ఇట్ మోరల్? డిప్లొమాటిక్ ఐడియాలజీలో భాగంగా కానీ, ఇంటర్నేషనల్ పొలిటికల్ మొరాలిటీలో కానీ ఇది జరగవచ్చా, ఇది చెయ్యొచ్చా? ఒక దేశ ప్రెసిడెంటో ప్రధానమంత్రి ఈ విధంగా తనకు వార్త తెలిసి ఉండొచ్చు. ఆ దేశం ద్వారా నెగోషియేషన్స్లో పాల్గొన్న వాళ్ళు అగ్రిమెంట్ అయిన వెంటనే ఆయనకు ఆ రాత్రి కూడా చెప్పి ఉండొచ్చు. కానీ కెన్ ఈ గో అండ్ డిక్లేర్ ఆన్ ట్విట్టర్? అంటే ఈ సోషల్ మీడియా ముఖ్యంగా ఇట్లాంటి క్విక్ హ్యాండిల్స్ ద్వారా ప్రకటించడం, ఒకవేళ ట్విట్టరు ఫేస్బుక్ లాంటివి లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాల్సి వస్తే ట్రంప్కి ఆ స్కోప్ లేదు. కానీ ట్విట్టర్ వెంటనే ఆయన వాడుతాడు కనుక, అమెరికా ప్రెసిడెంటు చేశాడు కనుక నిమిషం లోపట క్షణాల లోపట వరల్డ్ న్యూస్ అవుతుంది. అది వరల్డ్ న్యూస్ అయిపోయింది. నేను కూడా చూశాను. అది యాక్చువల్గా ఇది సీజ్ ఫైర్ జరుగుతుందా? చాలా టైం ముందు ఆయన ఈ ట్విట్టరు న్యూస్లో ప్రకటించాడు. ఇది నిజంగానే జరిగిందా? తను ఉక్రెయిను రష్యా మధ్య కూడా సీజ్ ఫైర్ అవుతుందని అంతకుముందు చాలాసార్లు ప్రకటించాడు. అటు ఇజ్రాయేలు పాలెస్టైన్ మధ్య కూడా సీజ్ ఫైర్ అవుతుందని ప్రకటించాడు. కానీ కాలే. ఇక్కడ నిజంగానే అగ్రిమెంట్ జరిగింది. వాళ్ళ అఫీషియల్స్ ఉండొచ్చు. బట్ కెన్ ఈ డూ దిస్? ట్రంప్ తన అడ్మినిస్ట్రేటివ్ మిస్బిహేవియర్, తను పెద్ద దేశానికి ప్రెసిడెంట్ కావచ్చు, తను బలమైన దేశానికి ప్రెసిడెంట్ కావచ్చు, బట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్ ఇట్. నా కన్సర్న్ ఏమిటి అంటే, మా దేశ ప్రభుత్వాలను అవమానపరిచే పద్ధతిలో ఈ రెండు దేశాలను, మేము శత్రు దేశాలమే కానీ రెండు దేశాలను కూడా అవమానపరిచే పద్ధతిలో, ప్రజలను అవమానపరిచే పద్ధతిలో, వాటి సావరెంటీని అవమానపరిచే పద్ధతిలో ఒక మూడవ దేశంగా నువ్వు ఎట్లా ప్రకటిస్తావు? దిస్ ఈజ్ వెరీ వెరీ అన్యాక్సెప్టబుల్. వరల్డ్ మస్ట్ రియాక్ట్ టు దిస్. లీడర్స్ మస్ట్ రియాక్ట్ టు దిస్. దిస్ ఈజ్ నాట్ ఒకవేళ యుఎన్ఓనో లేదా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరో లేదా ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టరో అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. వీ డోంట్ నో. ఒక్క అమెరికానే అయిందని ఎట్లా ట్రంప్ చెప్పుకుంటున్నాడు? ఇతర దేశాలు కూడా నెగోషియేషన్లో ఉండుంటాయి. హౌ డు వి నో దిస్? కనుక ట్రంప్ ఇంతకుముందు కూడా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే, మన ప్రధానమంత్రి ఆ దేశంలో ఉండగా, వాషింగ్టన్లో ఉండగా, అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి పోయినప్పుడు ఇల్లీగల్ మైగ్రెంట్లు ఈ దేశంలో ఉన్నారనే పేరుతో మొట్టమొదట ఇల్లీగల్ మైగ్రెంట్కు చేతులకు బేడీలు వేసి చిన్నపిల్లలతో సహా, తల్లులతో సహా, మగ యువకులు, వృద్ధులతో సహా వాళ్ళ మిలిటరీ విమానం ఎక్కించి నేరుగా ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండగానే చండీగఢ్లో దింపారు. దిస్ వాజ్ వెరీ బ్యాడ్. మన ప్రధానమంత్రితో మాట్లాడుండొచ్చు. దేశం మన విమానాలలో వాళ్ళని తీసుకొచ్చే ఏర్పాట్లు చేయలేని దేశం కాదు మనది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. కనుక తర్వాత ఈ యుద్ధ వాతావరణానికి ముందు జేడీ వ్యాన్ ఇక్కడికి వచ్చాడు, ప్రధానమంత్రిని కలిశాడు, పిల్లల్ని తీసుకొచ్చి దేశమంతా తిరిగాడు. తర్వాత ఆయన వైఫ్ ఇండియాలో పుట్టి పెరిగిందని పెద్ద వార్తలు చేశారు. తర్వాత పోయినాక కొద్ది రోజులకే ఈ ఘటన అయితే ఆయన ఈ సీజ్ ఫైర్కి ఒక్కరోజు ముందు ఆ వార్త చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇన్వాల్వింగ్ ఇన్ ఇండియా పాకిస్తాన్ వార్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు. అరే వైస్ ప్రెసిడెంటు, ఒకవేళ అది మీ గవర్నమెంట్ పాలసీ అయితే ప్రెసిడెంట్తో నువ్వు డిస్కస్ చేసి ఉంటే అది మీ స్పోక్స్ పర్సన్స్ ఇంటర్నేషనల్ మీడియాకు చెప్పాలి. కానీ మీ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ప్రెసిడెంట్ ఒక ప్రకటన, వైస్ ప్రెసిడెంట్ ఒక ప్రకటన ఇస్తున్నాడు. ఈ వైస్ ప్రెసిడెంట్ ఆల్మోస్ట్
ట్రంప్తో సంబంధం లేని ప్రకటనలు చాలా ఇస్తున్నాడు. ట్రంప్ తను ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు ఇస్తున్నాడు. మీరే మీ గురించి ఏదైనా ఇచ్చుకోండి, బట్ వై డూ యూ డూ ఇట్ అబౌట్ అవర్ కంట్రీస్? యూ కాంట్ డూ దిస్. సో ఆయనేమో ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటాడు. అది ప్రభుత్వ పాలసీయా కాదు. నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్న అడ్మినిస్ట్రేషను తెల్లారే వరకే మా అడ్మినిస్ట్రేషన్ ఇనిషియేటివ్తో చర్చ జరిగింది, మా అఫీషియల్స్ నెగోషియేట్ చేశారు కనుక సీజ్ ఫైర్ అయిందని ఎట్లా చెప్తారు? వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్? మీరు వైస్ ప్రెసిడెంట్ ఏమో నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటాడు, ప్రెసిడెంట్ వాళ్ళిద్దరి మధ్య ఏదో తగు ఉంది. యాక్చువల్గా ఎలన్ మాస్క్ను ఒక డాడ్జ్ అనే దానికి పెట్టుకున్నారు, కొద్ది రోజుల్లోనే తీసేసుకున్నారు. ఇంకొకరిని ఇంకో దానికి పెట్టుకున్నారు, తీసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్య తగువుని రెండు సావరిన్ దేశాలను, మా మధ్య యుద్ధం ఉంది, వి విల్ ఫైట్ ఇట్, బట్ వై ఈజ్ దట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ హ్యూమిలియేటింగ్? కనుక నేను అనేది ఏంటి అంటే, ఇటు తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ, ఇదే విషయాన్ని నేను ఇంగ్లీష్లో కూడా చెప్పాను, దేశ ప్రజలు కానీ, ప్రపంచ పాలకులు కానీ, యుఎన్ఓ కానీ, I think UNO must condemn Trump's approach, Trump's behavior in this issue. It is United Nations which should negotiate first. United Nationsకు తెలియదా? ఇండియన్ గవర్నమెంట్ చెప్పలేదా? ఒకవైపు పాకిస్తాన్కు IMF లోను యుద్ధం జరుగుతుండగా ఇస్తారు, అమెరికా మేము IMFలో ఉండమని చెప్తాయి, వరల్డ్ బ్యాంకులు బలహీనపరుస్తామంటారు ట్రంప్ వచ్చినాక. మళ్ళీ ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంటే $2 బిలియన్ లోన్ ఇచ్చేస్తారు. ఎవరి మీద ఖర్చు పెట్టడానికి? ఇండియా మీద ఖర్చు పెట్టడం, యుద్ధంలో ఖర్చు పెట్టడం. సో దిస్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ట్రెండ్ బై అమెరికన్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. నౌ ఇట్ విల్ హ్యావ్ చాలా ఇంప్లికేషన్స్ ఉన్నాయి దీంతో. కనుక నేను అనేది ఏంటి అంటే, మనము తెలుగు ప్రజలం కావచ్చు, తెలుగు మేధావులం కావచ్చు, మనం మాట్లాడేది ప్రపంచం వింటుందా లేదా, ఇక్కడి నుంచి మాట్లాడేది ఇండియన్ ఇంటలెక్చువల్స్ లేదా ప్రభుత్వాలు వింటాయా లేదా అనేది వేరే విషయం. ఐ థింక్ ఇన్ మై వ్యూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ట్రంప్ ఇచ్చిన ప్రకటనను అందరూ ఖండించాల్సిందే. బికాస్ ఈవెన్ రెండు దేశాల ప్రైమ్ మినిస్టర్లు కూడా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? హౌ డు దే యాంటిసిపేట్ దట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ దే కంట్రీస్, ఆ దేశాలు అనౌన్స్ చేయకముందే ఆయన ట్విట్టర్ ద్వారా సీజ్ ఫైర్ అయిందని లోపల తన మనిషి ఉండుండొచ్చు, చెప్పి ఉండొచ్చు. అది లోపల మనిషికి ఎట్లాగో తెలుస్తుంది. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ముందే న్యూస్ చెప్తాడని. తర్వాత కొన్ని గంటలకు వాళ్ళ ప్రాసెస్ని పూర్తి చేసుకొని వాళ్ళు చెప్పారు. కానీ ఇమ్మొరాలిటీ ఎక్కడుంది? దీన్ని ప్రపంచం ఎదుర్కోవాల్సిన అవసరం లేదా? భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ యాటిట్యూడ్ను, ట్రంప్ చేసిన పనిని తప్పని చెప్పాల్సిన అవసరం లేదా? ఖండించాల్సిన అవసరం లేదా? ఇది చాలా సీరియస్ ఇష్యూ. కనుక నేను అనుకునేది, యుఎన్ఓ, యూరోపియన్ దేశాలు, ఇటు ఇండియా, అటు పాకిస్తాన్, ఆల్ మస్ట్ అపోజ్ దిస్ కైండ్ ఆఫ్ న్యూ ట్రెండ్ ఇన్ అమెరికా. ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాలు ఇప్పుడే రాలే. 1965లో లాల్ బహదూర్ శాస్త్రి టైంలో పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధకాలంలో లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాను ప్రైమ్ మినిస్టర్ అప్పుడున్న మిలిటరీ జుంటా అనుకుంటా, వాళ్ళు సీజ్ ఫైర్ అగ్రిమెంటు, ఇతర అగ్రిమెంట్లు చేసుకోవడానికి తాష్కెంట్లో సమావేశమైన సందర్భంలోనే లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాడు. అప్పుడు అమెరికా కూడా చాలా బలమైన దేశంగా ఉంది. అప్పటికి కోల్డ్ వార్ ఉంది. మనము అమెరికా సపోర్టుదారులుగా కూడా లేమన్నాడు. వీ వర్ ఇన్ఫ్యాక్ట్ మోర్ నియరర్ టు సోవియట్ క్యాంప్. అయినా అమెరికా ఇట్లాంటి పద్ధతిలో వ్యవహరించలేదు.
1971లో నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, కిస్సింజర్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్నాడు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడినప్పుడు ఇందిరాగాంధీ ఆనాడు మన ఓవరాల్ శక్తి, నేషనల్ ప్రొడక్షన్ కూడా చాలా తక్కువే ఉండింది, అయినా దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ దే హ్యావ్ నాట్ షోన్. ఇందిరాగాంధీ రిజెక్టెడ్ ఇట్. వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ అవుతామంటే చెప్పారు కనుక రిజెక్ట్ చేసింది. బట్ టుడే ది కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ దట్ ట్రంప్ చేసింది యాంటిసిపేట్ చేయడానికి కూడా వీలు లేని పద్ధతి ఇది. ఇది ప్రపంచ దేశాలకు ఏం చెప్తున్నారంటే, అమెరికన్ నెగోషియేటింగ్ ఏజెన్సీస్ని ఇన్వాల్వ్ చేయకుండా దేశాలు తమ సమస్యలు తాము పరిష్కరించుకోవాలి, యుద్ధం వచ్చినా తాము కూర్చొని మాట్లాడుకోవాలి, లేదా యుఎన్ఓతో మాట్లాడాలి, లేదా బాధ్యతాయుతమైన ప్రెసిడెంట్లు, బాధ్యతాయుతమైన ప్రైమ్ మినిస్టర్లు ఉన్న దేశాల ఇన్వాల్వ్మెంట్ తీసుకోవాలి. బట్ నాట్ దిస్ కైండ్ ఆఫ్ president and vice president. In my view, both president and vice president of America have behaved in a very irresponsible, arrogant way. As an Indian, I cannot accept this. మనం ఎవ్వరం కూడా యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. దీని మీద భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎటువంటి పద్ధతి మీద నార్మల్గా దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి, చర్చలు జరుపుతాయి, యుద్ధాలు ధ్వంసం చేస్తాయి. ఈ రెండు దేశాలు న్యూక్లియర్ వెపన్ దేశాలు కనుక ఇంకా పెద్ద భయం ఉంటుంది. మాకు ఇంకెక్కువ భయం ఉంది కదా, ఈ దేశంలో ప్రజలకు ఎక్కువ భయం ఉంది కదా. నార్త్ ఇండియన్స్కు, ముఖ్యంగా కశ్మీరీలకు, పంజాబీలకు, రాజస్థానీలకు, అటు గుజరాత్ ప్రజలకు, బాంబే ప్రజలకు, అటు పాకిస్తాన్ వాళ్ళకు భయాలు ఉన్నాయి కదా. వీ వర్ వరీడ్. బట్ ఆత్మగౌరవాన్నో మా ప్రజల్ని చంపినప్పుడు, డెఫినెట్గా టెర్రరిజంతో సావు సమస్య తెచ్చినప్పుడు దేశం అంతా కోపానికి వస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఇన్ ద కంట్రీ. అట్లా ఇది మొదలైంది. కనుకని అనేది ఏంటి అంటే, ఐ థింక్ ఎవ్రీ ఇంటలెక్చువల్, సిటిజన్, స్టూడెంట్, ఇన్ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఇన్ ద యూనివర్సిటీ మస్ట్ discuss this more seriously, because every student studies international relations in their social science realm. So therefore we have to discuss this, condemn this kind of attitude of presidents or heads of the states. Otherwise వీళ్ళు దేశాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నము ట్రంప్, జేడీ వ్యాన్స్ ఇద్దరు చేశారు. జేడీ వ్యాన్స్, ట్రంప్ ఎట్లా వ్యవహరిస్తున్నారంటే, ఈయన ప్రెసిడెంట్ అని ఈయన అనుకుంటున్నాడు, ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడుతున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన. కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్గా అట్లా మాట్లాడలే, అట్లా తిరగలేదు ప్రపంచం అంతా. ఆయన తను ఇష్టం వచ్చిన పద్ధతిలో ఇద్దరు ట్విట్టర్ హ్యాండిల్స్ని వాడి ప్రపంచాన్ని మన పిల్లల్ని, మన స్టూడెంట్స్తో కూడా వీళ్ళు చాలా విద్యార్థులకు మీ దేశం అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇచ్చిన వీసాలు మీరు రెస్పెక్ట్ చేయమంటే పిల్లలు చచ్చిపోతారు కదా, భయపడతారు కదా. వాళ్ళకు వీసా, వర్కింగ్ వీసా ఉన్నంతకాలము, వాళ్ళు ఇల్లీగల్ పని చేయనంతకాలం పని చేసుకొని బయటికి రానివ్వాలి కదా. తర్వాత మీ మెజర్స్ ఉండాలి. భారతదేశం నుంచి కోట్లు మీ విద్యా వ్యవస్థల మీద పెడుతున్నారు మా పిల్లల తల్లిదండ్రులు. చాలామంది ఆస్తులు అమ్ముకొని, పుస్తకాలు అమ్ముకొని అమెరికాకు దోలుతున్నారు, ఏదో ఉద్యోగాలు వస్తాయి, బతుకుతాయని. కానీ ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు ఇట్లా బెదిరిస్తే, అరే సడన్గా మేము ఈ వీసాలు క్యాన్సిల్ చేస్తాం, ఆ వీసాలు క్యాన్సిల్ చేస్తామని ప్రెసిడెంట్ అంటాడు, వైస్ ప్రెసిడెంట్ అంటాడు ఓపెన్గా. ఎంత ఫియర్ జనరేట్ చేస్తుంది అది తల్లిదండ్రుల మధ్య, దేశాల మధ్య. అమెరికా డ్రీమ్ను మీరు పెంచి పోషించారు. అమెరికాలో చదువుకుంటేనే ఏదో పెద్ద బతికిపోతారని మీరు దాన్ని తయారు చేశారు. ఇవాళ మీరే ఇంత ఒక టెర్రరైజ్ చేస్తున్నారు, సైకలాజికల్ వార్ఫేర్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ విద్యార్థుల తల్లిదండ్రుల మీద, దేశాల మీద. దిస్ ఈజ్ నాట్ గుడ్. నో డెమోక్రటిక్ కంట్రీ కెన్ డూ దిస్. అమెరికా ఈజ్ నాట్ డిక్టేటర్షిప్.
అమెరికా డెమోక్రసీ అని ఒక కాన్స్టిట్యూషన్ ఉందని కదా మా తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మి పంపారు అక్కడికి. హౌ కెన్ యూ డూ దిస్? కనుక మొత్తం ఇంటర్నేషనల్ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్ డిప్లొమసీ, ఇంటర్నేషనల్ morality has to be debated in this context. Thank you very much. I hope everybody thinks about it. Thank you.